తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతవరకు మన సేవాలాల్ మహారాజ్ గురించి చాలా వక్తలు చెప్పారు. వాస్తవంగా ఈరోజు మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఏదైతే 5 జాగాల ఒక వృష్టివనము మ్యూజియం లాగా తయారు చేసిండ్రో అదే విధంగా మన సేవాలాల్ మహారాజ్ కు కర్ణాటకలో పుట్టిన ఏదైతే ఆయన విలేజ్ ఉంది, కుప్ప విలేజ్ లో పెద్ద ఎత్తున కర్ణాటక గవర్నమెంట్ భవనం నిర్మాణం చేసి అక్కడ మందిరం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతిరోజు 5 నుంచి 10,000 భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటారు. ఆయన బాల్యపనం ఏదైతే పెద్దగా అయిందో మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్ లో సేవాగఢ్లో అక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మందిరం కట్టడం జరిగింది. నిజాం సర్కార్ ఏదైతే లతని అనే హిల్స్ లో 800 ఎకరాల భూమి ఇచ్చడం జరిగింది. కానీ భారత స్వతంత్రం అయిన తర్వాత గత ప్రభుత్వం మన బంజారా భవన్ కట్టించి అక్కడ ఏదైతే ఆయన ట్రాన్స్పోర్టింగ్ చేశారో లత్తి చేశారో అది ఒక మన మ్యూజియం పెట్టడం జరిగింది. 4వ స్థానం అంటే మన బాసరి స్థానం. బాసరి స్థానంలో 41 రోజు మన దీక్ష తీసుకున్న మన సేవాలాల్ మహారాజ్ ఇక్కడ స్మృతి వనం కావాలా, మనకు ఒక మందిరం కావాలని రామరావు మహారాజ్ కోరిక వరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ 1 ఎకరా భూమి తీసుకోవడం జరిగింది. ఆ భూమి ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్ లో ఉంది అని కొట్లాట పెట్టారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ సభాముఖంగా ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ నియోజకవర్గ ముద్దు బిడ్డ ఖచ్చితంగా ఈ సభావేకంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వంకు కొట్లాడి 5 ఎకరాల భూమి బాసర్ ప్రాంతంలో తీసుకున్నదాకా నేను నిద్రపోను. మా ఇక్కడ ఉన్న బంజారా బాయిలో కూడా నిద్రపోనియమని తెలియజేస్తున్నాను. మిత్రులారా, రామరావు మహారాజ్ ఏదైతే దీక్ష ఉంది, ఇక్కడ సేవాలాల్ మహారాజ్ మందిరం కావాలని ఆ రామరావు మహారాజ్ వచ్చినాను. ఈ రామరావు పటేల్ పూర్తి చేస్తాను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా నిద్రపోను. మా బంజారా సమాజంలో కూడా నిద్రపోనియాను. ఆ రామరావు మహారాజ్ కోరిక ఈ పటేల్ గారు పూర్తి చేస్తారు. ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. 5 ఎకరాల భూమి తీసుకొని పెద్ద ఎత్తున గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా కూడా ఒక్కొక్క రూపాయి జమ చేసి 12 కోట్ల ఏదైతే బంజారా భవ్య మందిరం నిర్మాణం చేస్తామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, బంజారా సమాజ అంటే నాకు ఉత్సవ కమిటీ ఆహ్వానం పలుకుతుంది. అక్కడకు బంజారా సేవా సంఘం వాళ్ళు కూడా రామరావు మహారాజ్ కి, దీక్షా గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ కి, బాబు సింగ్ మహారాజ్ కి 12 కోట్ల ఆరాధ్య దేవత సంత సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా సభా వేదిక వచ్చేసిన పెద్దలు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు, అదేవిధంగా బీజేపీ ఎల్పీ లీడర్, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అన్నా మహేశ్వర్ రెడ్డి గారు, బోత్ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ జాదవ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు, సీతారాం నాయక్ గారు, బహన్ రేఖా గారు, జాన్సన్ నాయక్ గారు, జనార్దన్ రాఠోడ్ గారు, రితేష్ రాఠోడ్ గారు,